ఒక మాట అంటాను, అఫ్ కోర్స్ ఎలా తీసుకున్నా అంటే ఇప్పుడు అందరూ కూడా అంటున్నారు అదే, శ్రీవర్షిని చూడటానికి ఇంత చక్కగా ఉంది కదా, చాలా అందంగా ఉంది, చక్కగా ఉంది, చదువుకున్న అమ్మాయి, ఏంటి ఒక్కసారిగా అఘోరీతో వెళ్ళిపోవడం ఏంటి అని ఎక్కడో ఎవరో కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. బహుశా మీ కుటుంబ సభ్యులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. సహజంగా ఇలాంటి అమ్మాయి ఊహించుకునే లైఫ్ వేరేగా ఉంటుంది. ఒక మంచి అబ్బాయి, మంచి జాబు, ఒక మంచి లైఫ్ ఇవి ఊహించుకుంటుంది కదా, అఘోరీతో ఏం ఊహించుకుని వెళ్ళిపోయింది అని ఒక డౌట్ అందరిలోనూ. ఏం ఊహించుకునే అంటే ఫిజికల్ గా ఊహించుకునే వెళ్ళలేదు. మేమిద్దరం ఇష్టపడ్డాము, ఒకరికొకరం మనస్ఫూర్తిగా మాట్లాడుకున్నాము, ఒకళ్ళ పట్ల ఒకరికి నమ్మకం కుదిరింది. సో ఇలాగే నీకు ఒక తోడుంటే బాగుంటది, నాకు ఒక తోడుంటే బాగుంటది, లైఫ్ లాంగ్ మనం ఇలాగే ఉందాము. పిల్లలు అంటావా, పిల్లల్ని దత్తత తీసుకుని కూడా పెంచుకోవచ్చు. చాలా మంది అనాథ పిల్లలు ఉన్నారు కదా, అలా కూడా మనం పెంచుకోవచ్చు. ఫిజికల్ అనేది పక్కన పెట్టేస్తే మేమైతే మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. అదే ఇంత దూరం మమ్మల్ని నడిపిస్తూ వచ్చింది. ఓకే, పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు? జాన్ 13 అమ్మవారి టెంపుల్, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర చేసి. జాన్ 13 బ్రహ్మముహూర్తాన 4ంటికి. సో ఇప్పుడు ఐ మీన్ మూడోసారి పెళ్లి చేసుకుంటున్నామని ఏదో నిన్న అఘోరీ మాత అన్నింది. ఇప్పుడు మరి రెండోసారి ఇప్పుడు చేసుకున్నారు? రెండోసారి మా ఫ్యామిలీ ముందు. మీ ఫ్యామిలీలో? మా ఫ్యామిలీ ముందు ఇంట్లోనే గోల్డ్ చైన్ తెచ్చారు నా కోసం. 2 మంగళ సూత్రాలు కూడా చిన్న చిన్నవి తెచ్చి గోల్డ్ చైన్ లో పెట్టేసి నాకు తాళిబొట్టు లాగా వేశారు. మా డాడీ, మా మమ్మీ, మా అన్నయ్య అందరి ముందే వేశారు. వాళ్ళందరూ అప్పుడు ఒప్పుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. కోడలి పిల్ల అని పిలిచారు, చక్కగా అన్ని వండి పెట్టింది మా మమ్మీ. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు.